హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సన్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు మా కిచెన్ ఐటమ్స్ గురించి చూపిస్తున్నాను. గ్రాసరీస్ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి నేను వెజిటేబుల్ కట్ చేసుకొని స్టైన్ చేసుకొని తీసుకున్నాను. ఈ గిన్నె వచ్చేసి తర్వాత ఈ చిన్న చిన్న బాక్స్ వచ్చేసి 6 పీసెస్ వచ్చాయండి 1 సెట్లో. ఇవి వచ్చేసి కవర్ చేసి ఉన్నారు. విత్ స్పూన్ వస్తుంది. మనకి ఏమన్నా పోపుల డబ్బాల కోసము చిన్న చిన్న సపరేట్గా ఉంటాయి కదా స్పైసెస్ కోసము, వీటి కోసం మనకు నేను ఈ బాక్స్ తీసుకున్నాను. 6 పీసెస్ వచ్చేసాయి. తర్వాత వచ్చేసి ఈ బాక్స్ వచ్చేసి నాకు 3 సెట్ వచ్చిందండి. 3 సెట్స్లో నేనైతే యాక్చువల్గా మనకు టీ పొడి, తర్వాత కారము 1 కిలో సెట్ అవుతుందండి మనకు. నియర్లీ 1 కిలో వచ్చేసింది ఈ బాక్స్లో. విత్ స్పూన్ కూడా వస్తుంది. నేను పిల్లలకు ప్రోటీన్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా సేమ్ అండి. మనకి ఏమన్నా ఫ్రిడ్జ్లో ఆవకాయ స్టోర్ చేసుకోవాలి, లేకుంటే పసుపు స్టోర్ చేసుకోవాలంటే మనము తీసుకోవచ్చు. తర్వాత నేను 2 కప్స్ తీసుకున్నాను టీ కోసము. చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి నాకు చాలా నచ్చాయి. ఈ 2 మగ్ జార్స్ పెద్దగా అయితే పిల్లల కోసం జ్యూస్ ప్లస్ మిల్క్. ఇవి చిన్న చిన్న కప్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను వేరే వాళ్ళ కోసం వస్తే. తర్వాత 2 బాక్స్ తీసుకున్నాను నాకు రెసిపీస్ కోసం అని చెప్పేసి. 1 గ్లాస్ బౌల్ వచ్చేసి నార్మల్ బౌల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కూడా మనకు నేనైతే వీటిల్లో ఆవకాయ స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా అండి. తర్వాత ఈ బాక్స్ వచ్చేసి చాలా పెద్ద బాక్స్ అండి. నియర్లీ 5 kgs వస్తుంది ఈ బాక్స్ వచ్చేసి. ఇవి వచ్చేసి 3 సెట్స్. తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి స్మాషర్ కోసం కూడా నేను తీసుకున్నాను. స్మాషర్ తీసుకున్నాను. తర్వాత ఈ బాక్స్ వచ్చేసి మనకు 5 సెట్స్ ఉంటుంది. 5 పీస్ సెట్ అండి, ఆల్రౌండర్ అనేసి. నేనైతే ఇది మనం కర్రీస్, చట్నీస్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి తీసుకున్నాను మనకు. తర్వాత దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా మనము స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నాకు చాలా నచ్చింది. ఈ సెట్ తీసేసుకున్నాను. మీకు కూడా యూజ్ అని చెప్పేసి చూపిస్తున్నాను అండి. తర్వాత వచ్చేసి చూసారా, ఈ పెద్ద పెద్ద బాక్సెస్లో నేను కందిపప్పు, ఏమైనా పప్పులు దినుసు ఉంటాయి కదా మనకు కిచెన్ గ్రోసరీస్లో మనం సపరేట్ పెట్టకుండా ఇలా బాక్స్లో చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేనైతే పల్లీలు 2 kgs, పల్లీలు తర్వాత 2 kgs అన్నీ యాడ్ చేసుకున్నాను. మినపప్పు ఇలాగా. సో మనకైతే ఇవన్నీ సపరేట్గా పక్కన లేకుండా ఇలా బాక్సెస్లో పెట్టి నాకు కొంచెం నీట్గా ఉంటుంది. మనం కూడా స్పేస్ కొంచెం వెళ్తుంది అనమాట. సో నేను ఈ విధంగా స్పైసెస్ అన్నీ ఇలాగా ఫస్ట్ ఎక్కువ మొత్తంలో మనకు మంత్లీ గ్రోసరీస్ ఇలాగా స్టోర్ చేసి పెట్టేసుకుంటా అండి. చూసారా, ఈ వీడియో నేను జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.